invitation. Yeah, this is the invitation we are extending to all people in Hyderabad, NGOs. మరి డాక్టర్ అబ్రహం గారు చేస్తున్న ప్రోగ్రాం నచ్చి మేము కూడా అందులో జాయిన్ అయ్యాం. నా పేరు రాజేంద్ర కుమార్ అండి. నేను రిటైర్డ్ బ్యాంకరు, డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఆంధ్ర బ్యాంకులను, ఆ తర్వాత యూనియన్ బ్యాంకులో రిటైర్ అయ్యాను. మేమందరూ కొంతమంది ఆంధ్ర బ్యాంకులో పనిచేసిన, యూనియన్ బ్యాంకు లేకపోతే స్టేట్ బ్యాంకు, సిండికేట్ బ్యాంక్ ఇట్లా పనిచేసిన జనరల్ మేనేజర్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్స్ కలిపి ఒక బ్లూ ఫిల్ సొల్యూషన్ కంపెనీ పెట్టాం. ఈ కంపెనీ ఇప్పుడు సార్ వాళ్ళ దాంతో స్పెక్తో మేము టైఅప్ అయ్యాం. స్పెక్ ప్లస్ డిక్కి, దళిత ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా, దాంతో కూడా. మా ఉద్దేశం ఏంటంటే, పత్రికాముఖంగా మేము చెప్పేది ఏంటంటే, ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కోసమే పరిగెడుతున్నారు. మన దేశం మొత్తం మీద కూడా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అనే పరిగెడతా ఉన్నారు. మనకన్నా దారుణంగా ఉన్న జపాన్. ఒకప్పుడు జపాన్ సంగతి మీకు అందరికీ తెలిసింది, కొత్తగా చెప్పేది లేదు. మన ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చే టైంకి వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ దేశం ఎలా ఉందంటే పూర్తిగా నాశనం అయిపోయింది. కానీ ఆ దేశం మనల్ని అధిగమించి ముందుకెళ్ళడానికి కారణము, మనం ఇంకా వెనకబడిపోవడానికి కారణం ఏంట్రా అంటే, మనం అందరం కూడా గుమస్తాలుగా తయారు చేశారు మొత్తం. అది బ్రిటిష్ వాళ్ళకి పుణ్యం కానీ ఏమన్నా కానీ ఎక్కువ మంది గుమస్తాలు. నేను యాజ్ ఏ బ్యాంకర్గా చెప్తున్నాను. యాజ్ ఏ బ్యాంకర్గా పనిచేసి ఉన్న తర్వాత ఎంతో మంది ఎంటర్ప్రైజెస్ తయారు చేస్తాం, ఇండస్ట్రీస్ తయారు చేస్తాం. మేము తయారు చేసిన ఇండస్ట్రీస్ ఈరోజు కోట్లలో ఉన్నారు, ప్రభుత్వంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఉన్నారు. అదే మేము ఎలా ఉన్నామంటే, ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి మీకు కూడా తెలుసు, మీ పాత్రికేయులకు మీకన్నా ఎక్కువ తెలియదు. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ని తయారు చేయాలి. ఈ ప్రతి గొడవ ఎక్కువ అసలు సమాజంలో గొడవకి సమస్య కారణాలు ఏంట్రా అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్, రిజర్వేషన్స్. అరే నేను కష్టపడి చేసి నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు లేకుండా వీడికి వచ్చినది. ఎందుకంటే ఉన్న కొద్ది మంది దీనికోసం ఎక్కువ మంది పరిగెడుతున్నారు. మీరు చూసారు, ఎక్కడ ఏ జాబుల కోసమైనా కొద్ది ఉంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎందుకు వెళ్ళట్లేదు, మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఆపర్చునిటీస్ చాలా చాలా ఎక్కువ, చాలా ఆపర్చునిటీస్. అంటే మాకు పార్ట్నర్ ఇవ్వాలి, ఆయన రాలేదు. ఒక నవది పార్ట్నర్స్ ఏంటంటే రాఘవేంద్ర అని ఉన్నారు. ఆయన ఫిష్ రేరింగ్ బ్లాక్ సోల్జర్స్ ఫ్లై అని ఈ 2-3 కోళ్ళ పెంపకం ముడితో కలిపి ఆయన మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఎంప్లాయ్మెంట్ మీరు జనరేట్ చేసుకోవచ్చు, నేనే బైబ్యాక్ చేస్తాను అని చెప్పేసి ఉన్నాడు. ఎంత కావాలంటే అంత ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఆయన రాఘవేంద్ర గారు. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. బట్ యూత్ ఏంటంటే ఇంకా స్టిల్ మాకు ఉద్యోగాలు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. ఐఏఎస్లో ఐపీఎస్లో అయినా రేపు పొద్దున వాళ్ళకి పవర్ ఉంటుందా? నా కూతురు ఐఏఎస్ అండి, షీ వాజ్ ఐఏఎస్, కానీ షీ రిజైన్. ఎందుకంటే ఈ సిస్టంలో ఇవ్వలేక, సిస్టంలో మీ పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటుందంటే, అక్కడ మీకు అందరికీ తెలిసిందే, అది పొలిటికల్ లేకపోతే వాళ్ళతో ఇదిగా ఉంటే తప్ప ఐఏఎస్ ఆఫీసర్ కూడా దిక్కు లేదు కదా. వాస్తవం పబ్లిక్గా చెప్తున్నాను, పబ్లిక్గా చెప్తున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళ పొలిటికల్ తెలివిగా లేదా పక్కన పెట్టండి, ఆ మంత్రి లేకపోతే వాళ్ళ ఇది ఉంటే ప్రాపగా ఉంటే తప్ప వాళ్ళ సరైన పోస్టింగ్లు కూడా రావు. ఈ సిస్టంలో ఇవ్వలేక నా కూతురు ఐఏఎస్ రిజైన్ చేసింది. కాబట్టి యూత్కి నేను ఇక్కడ పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే, ఎంటర్ప్రెన్యూర్షిప్ రండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకోండి బ్యాంకుల్లో. అలానే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే లైన్లో కూర్చుని నాకు సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇచ్చేయండి అంటే మేము రెడీ వెళ్ళాం. యాజ్ ఎ బ్యాంకర్గా చెప్తున్నాం, మీకు కావాల్సింది ఏంటంటే ముందు ఏం చేద్దామో డిసైడ్ అయిన తర్వాత దాని మీద పూర్తిగా అనుభవం తెచ్చుకోండి. ఒక కిల్లీ షాప్కి కూడా అనుభవం కావాలి. పాన్ దుకాణం కూడా ఈరోజు మీకు తెలుసు, కోటిలో పాన్ దుకాణం ఉంటే ఆయన చూశాను. ఒక ఇంటికి తీసుకెళ్తే 3 అంతస్తుల డాబా, ఆయనకి ఏ రకంగా సరిపోగలరు. పాన్ దుకాణం, కోటిలో చిన్న పాన్ దుకాణం అట్లా ఉంటుంది పరిస్థితి. కానీ దానికి కూడా అనుభవం కావాలి. పాన్ దుకాణే కదా అని చెప్పేసి బ్యాంకు దగ్గరికి వచ్చి ఏ లోన్లు ఉన్నాయండి క్వశ్చన్ చేస్తారు మా వాళ్ళు. పిల్లలు వచ్చేసి ఏ లోన్లు ఇస్తారండి, సబ్సిడీలు ఏమున్నాయండి, ఇట్లాగా. నువ్వు ఏం చేద్దామనో డిసైడ్ అయ్యి దానికి ముందుగా పూర్తిగా దాన్ని రీసెర్చ్ చేసి దానికి అనుభవం వచ్చి కాన్ఫిడెంట్గా దగ్గరికి వస్తే, లేదంటే సబ్సిడీ మీద చెప్పండి వస్తారు చాలా మంది. ఈసారి ఏ సబ్సిడీ ఉన్నాయండి, సబ్సిడీ ప్రకారం. సబ్సిడీ కాదు, నువ్వు సబ్సిడీ తీసుకో, అవైల్ చేసుకో, కానీ సబ్సిడీ కోసం బిజినెస్ చేయదు, లేకపోతే ఇండస్ట్రీ పెట్టుకోవద్దు. నువ్వు ఇండస్ట్రీ పెట్టుకుంటావు అంటే డెఫినెట్గా మేము సహాయం చేయడానికి మేము గ్యారంటీగా ముందుకున్నాం. ఎనీథింగ్ జెన్యున్ పర్సన్ అయితే మేము సహాయం చేస్తాం, పోట్లాడతాం. ఎందుకంటే బ్యాంకర్ కాబట్టి నాకు తెలుసు. మీరే మామూలుగా డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళారంటే అబ్బాయి ఈ లోన్ మేము ఇవ్వట్లేదండి, అది ఇవ్వట్లేదండి, ఇదండి అదని చెప్తారు. అన్నీ ఉన్నప్పుడు నాకు అన్ని ఎందుకు క్వశ్చన్ చేయగలిగే శక్తి మాకు ఉంది. ఎందుకంటే నేను బ్యాంకర్గా పనిచేశాను, ఒక 3 జోన్ల మేరగా పనిచేశాను. మేరట్, శ్రీకాకుళం, హైదరాబాద్ పనిచేశాను. ఎంతోమంది మేనేజర్లు నా దగ్గర పనిచేశారు.
కాబట్టి నాకు అబద్ధం చెప్పలేడు బ్యాంకర్. అన్నీ ఉన్నాయి, ఎందుకు ఇవ్వు? నేను క్వశ్చన్ చేసి మంచి జెన్యున్ క్యారెక్టర్ అయితే పోట్లాడనే పిచ్చగలుగుతాం. ఇటు కావాల్సింది ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ధైర్యం కావాలా, రిస్క్ కావాలా. ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా నెలకు నాకు జీతం వస్తే చాలు, 10,000 20,000 వస్తే చాలు అనుకునే క్యారెక్టర్ నుంచి బయటపడాలి మనం అందరం కూడా. రోడ్డు మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావు, వాళ్ళని ఇంటికాడి నుంచి ఇక్కడికి వచ్చానని రిస్క్ ఉంది. నువ్వు ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. రిస్క్ అమ్మో రిస్క్ ఉందని భయపడిపోయి ఎంటర్ప్రెన్యూర్షిప్ భయపడిపోయి కన్నా డెఫినెట్గా ధైర్యంగా కాన్ఫిడెంట్గా కొంచెం అనుభవం తెచ్చుకో. కావాల్సింది ఏంటంటే ముందు దాని మీద ఏముంది మొత్తం తెలుసుకో, మార్కెట్ ఎలా ఉండాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి అన్నీ మొత్తం నేర్చుకున్న తర్వాత దాంట్లో ఇంకా రిస్క్ ఏముంటుంది. ఏ రిస్క్ ఉన్నాయో ముందే నువ్వు దాని మీద ప్రయత్నం చేసిన తర్వాత ఇంక రిస్క్ ఉండదు. కాబట్టి యూత్ అందరూ కూడా, ఇది అబ్రహాం గారు అఫ్కోర్స్ క్రిస్టియన్ యూత్ కోసం మేజర్గా ఆయన స్ట్రెస్ ఇచ్చినా కూడా ఎవ్రీబడి అండి, అందులో రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మన సమాజంలో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే సమాజం అందరి కోసం పనిచేయాలా, అందరి కోసం ఇచ్చేసినప్పుడే బాగుంటుంది. అది కూడా మేము కూడా అంతే, ఎంటర్ప్రెన్యూర్షిప్ అందరి కోసం. ఎవరైనా సరే ఇది బ్రాహ్మణ, క్రైస్తవుడు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి వస్తారంటే దానికి సపోర్ట్ చేస్తాం, సహాయం చేస్తాం. అట్లాగే రేపు ఆదివారం కూడా చాలా మంది ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు యూత్ టర్న్ కావట్లా. ఇంకొక విషయం మీకు చెప్తాను ప్రశ్నమోహంగా. నేను ఒకప్పుడు అంటే దాదాపు ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం సంగతి. నాకు మేనల్లుడు ఒకడు ఉన్నాడు, బీటెక్ చదివాడు. ఇంకొక ఫ్రెండ్ కొడుకున్నాడు, వాడు బీటెక్ చదివాడు. 15,000 రూపాయలు ఉద్యోగం వస్తుందిరా నీకు, 15,000 అయితే 20,000, అప్పుడు 15,000 అంటే ఎక్కువేనండి. 15,000 జీతం వస్తుంది, బెంగళూరులో పంపించమంటే అబ్బాయి నేను వెళ్ళన్నాడు మా మేనల్. ఆ కుర్రాడు వెళ్ళాడు, అతను బార్బర్ కొడుకు. అతను వెళ్ళాడు, పిల్లాడు. ఆ పిల్లాడు ఇప్పుడు ఈరోజు సింగపూర్లో 2 lakhs పనిచేస్తున్నాడు. నా మేనల్లుడికి ఏ ఉద్యోగం లేకుండా లాస్ట్లో వచ్చి ఈ లాస్ట్ ఆపర్చునిటీ నేను బ్యాంకింగ్ టెస్ట్ రాస్తానంటే బ్యాంకింగ్ టెస్ట్ పడుతుంది ఏదో రాయించి గట్టిగా చదివించి ఆల్మోస్ట్ బ్యాంకర్ చేసాం, గుమస్తగా తయారయ్యాడు. ఇదికి వచ్చి 40,000 50,000. అప్పుడు వెళ్ళి 15,000కి వెళ్ళిన పిల్లడు ఈ రోజు 2 లక్షలు. మెల్లమెల్లగా అనుభవం కావాలి. ఎప్పుడైనా జాబులకు అందరూ యూత్ ఎలా ఉందంటే ఒకసారి నాకు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, 15,000 20,000 చేయం. ఎన్నో ఆపర్చునిటీస్. మొన్న లాస్ట్ టైం మీరు ఛానల్ మీటింగ్ పెట్టినప్పుడు స్పెక్ మీటింగ్ వెళ్ళి నేను వెళ్ళాను. ఎంతోమంది ఆపర్చునిటీ రెడీగా ఉన్నారు అక్కడ. బట్ మన వాళ్ళు రెడీ కాదు. 15,000 20,000 ఒకసారి ఉద్యోగం కావాలి. 10,000 ఉద్యోగం లేకుండా ఉంటారు కానీ 15,000 20,000 సంపాదించడానికి మాత్రం సిద్ధంగా లేరు ఈరోజు యూత్. దయచేసి మారండి. మీరు స్టార్ట్ చేస్తే మీరే రేపొద్దున భవిష్యత్తు మీది. ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా హైదరాబాద్ ఇప్పటికే చాలా పేరు ఉంది మనకి. ఈ హైదరాబాద్ పేరు ప్రపంచంలో మారుమోయేట్టుగా మనం తయారు చేయాలంటే అందరూ కూడా ఈ నిరుద్యోగులు కూడా బయటికి రావాలి. ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి. రేపు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తెలుసు ఎన్ని రకాలైన ఆపర్చునిటీస్ ఖచ్చితంగా రాయాలని చెప్పేసి కోరుకుంటూ పత్రికాముఖంగా మీరు ఇది కొంచెం జనాలందరికీ కూడా యూత్ అందరికీ కూడా వస్తే ఏ ఆపర్చునిటీ తెలుస్తుంది. రాకుండా అబ్బాయి అక్కడికి ఏం వెళ్తాం అనే టైప్లో రకరకాల అబద్ధాలతో ముందే రాకుండా అసలు అక్కడికి రాకుండానే ఉండే బ్యాచ్ చాలా మంది ఉంటారు. కాబట్టి కొంచెం ఒకరోజు మిగతా చెత్త కన్నరికి మిగతా సోషల్ మీడియా యూట్యూబ్ ఈ చెత్త చూడటానికి టైం వేస్ట్ చేయకుండా మీ జీవితాన్ని ఒక మలుపు చెప్పడానికి కోసం ఉపయోగపడే ఈ ప్రోగ్రామ్కి మీరు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయినా ఇంకా 4 years 5 years అయినా సరే ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే తప్ప పని చేయకూడదు అనేటటువంటి నానుడిలో ఉన్నారు. దయచేసి ఈ పోకర్ నుంచి మనం బయటపడడం చాలా అవసరం. ఎవరన్నా సరే ఏ అవకాశం వచ్చినా సరే అవకాశాన్ని చేపట్టుకొని ముందుకు వెళ్తే ఇప్పుడు సార్ చెప్పినట్టు యూ కెన్ స్టార్ట్ స్మాల్ బట్ యూ కెన్ గ్రో ఫాస్ట్. దయచేసి యవనస్తులందరినీ ఈ పత్రికా సమావేశం సముఖంగా ఎంకరేజ్ చేస్తున్నాం. రండి, మీకు సరైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జాబ్స్ విషయమే కాకుండా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్. యూ కెన్ గ్రో. ఇప్పుడు సార్ ఏదో ఉద్యోగంలో లిమిట్ అయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నౌ ఇట్స్ ఎకానమీ హెస్ గ్రోన్ వెరీ ఫాస్ట్. ఇట్ ఈస్ గ్లోబల్ ఎకానమీ నౌ. ఈవెన్ వెన్ ఇప్పుడు చిన్నగా ఈవెన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా దే ఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. చక్కగా లోకల్ మార్కెట్ కి లోకల్ ప్రొడక్ట్స్ కి దేర్ ఈస్ హ్యూజ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ. దాన్ని సరైన రీతిలో కన్సల్టెంట్స్ కూడా కలిసి పనిచేయాలి. ఎంట్రీ లెవెల్లో, అదేవిధంగా మిడ్ లెవెల్, హై అండ్ లెవెల్ అన్ని వైపుల నుంచి కూడాను అందరూ కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఇజ్రాయెల్ చూస్తే మనం చాలా చిన్న కంట్రీ, బట్ ఇట్స్ ఏబుల్ టు డామినేట్ ది ఎంటైర్ వరల్డ్. హైదరాబాద్ కూడా ఆ విధంగా ఇంకా త్వరగా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా మన మధ్య మిస్టర్ రోనిక్ జైన్ ఇస్ దేర్. హీఈస్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్.
మనకి మన చుట్టూరే ఉంటాం, వీ డూ కన్జ్యూమ్ లాట్, యాక్చువల్ గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవన్నీ కొంచెం తెలుసుకునే దానికి గాను మిస్టర్ రోడ్. Myself, Ronak from Universal Consultant. I'm grateful to attend and participate as a youth job fair, youth mela. So, considering targeting youth means the energy in the surrounding, in society or everywhere. Yeah. So, here in this platform, we are giving 3 opportunities. First is job, second is franchisee, and third is matrimony. So, I will talk about job and franchisee business. Yeah. So job is nothing if a person doing job in XYZ organization, he is earning a good amount. So this will not impact only one life. This will impact complete 5 people life. His complete family, mother, father, brother, sister, sibling and all. And he will be the leader in the family, or he is a sibling in the family, but it's a matter of law. So friends, those people having vision and mission. So youth are many, they are following like traditional follow-up, they are doing lot of things, but I'm inviting personally who have vision and mission in their life. So how the vision and mission will align with us is, if a person having mentality like he can do job, then we will do counseling, we will provide a good job, yeah, as per their capability and how they will grow, not in India, across the world, where the good opportunity, good potential, he can go and he can work. Now about business. So like decades, 20, 30 years since like we are talking about dealer distribution network or business means traditional business. If a person doing business in your family, then only you can do business. Otherwise, there is no way to do business because of funds, because of lack of knowledge and lack of market analysis. So now we are the firm, we are giving consulting, we are giving counseling. If a person is ready to do business, so business means immediately youth will think, okay, I should be ready with 20 lakhs, 50 lakhs and 1 crore. It's not about fund. It's about their vision and mission. If they have a mission to do something in life, then considering government schemes, they are promoting like anything in Mudra scheme, PM Mudra scheme. Before they are giving 10 lakhs. Now they increase the limit of 20 lakhs. Last time I talked with one youth, I said, okay, if you want to do business, what is your budget? He said, sir, 5 lakhs, 3 to 4, 5 lakhs. Yeah. So nowadays, if a Mudra scheme means they have the market analysis, what's going on ground level. So depending on, they increase their limit by 10 to 20 lakhs. Why they increase? Because they know in 10 lakhs, nothing is happening. So if a youth is coming with 5 lakhs and doing business, the success rate is surely like 0 or we can say 10%. So we will consider government vision mission as well as market strategy and ground survey. So considering these all things, if a person really want to do business, yes, he can do. Nothing to worry about funds and all things. Only matter vision and mission. So coming to franchisee, we are selling franchisee starting from 6 to 7 lakhs up to 50 crores. We have all types of market trends apart from international brands and all categories. Categories means starting from food, F&B to medical to consulting to everything, every industry we have franchisees. So if a person thinking, okay, I will take franchisee and I can grow, yes, this is what he can do. And we are doing franchising of a industry. They are into market since 50 years, 60 years, 70 years. Aditya Birla, they are coming with lot of franchisee opportunity. Yeah. So the corporate groups, they having n numbers of entities, their verticals, they are offering new franchises and everything. Now, if you go to a mall, out of 100 shop, 85 shop will be of franchisee. 15 is a local franchisee. So now local also, if a person doing business of grains, ragi dosa, this dosa, that time, like if you have a concept, you have to sell your concept in your territory, your society. That's it, your mohalla. You are limited to your territory. But now this is global market. If you have a proper platform, proper consultant, then you can take your product to across the world. So there is no limitation gone. Now this is the chance where youth can prove, and India is a developing country having lot of opportunity. Now if anybody is planning to do business in Dubai, here, there, lot of obstacle is there. In India, everywhere is welcoming. Now the specialty of Hyderabad, I belong to Mumbai. I travel across India, across GCC.
So Hyderabad is a city, or we can say at the territory where any franchisee can grow like anything. Here, if you want to go in any segment, you will get customer. So with my past 10 years of experience, I see 100% success rate of franchisee in Hyderabad. Last time I bring a franchisee, Begelstein from Paris. We open in here in one mall. So first month little slow, but from second month he is doing business of 40 lakhs per month. Last month he did 37 lakhs. Last to last month he did 47 lakhs. So now we are expecting average of 50 lakhs. So friends, in Hyderabad, if you are opening a local franchisee, if you are opening, I'm not promoting any franchisee. Just I take example. Just like Indriya, Aditya Birla, they are asking 55 crores. And lot of people are in pipeline. Yes, we want franchisee. So now again, if a person having funds, having business, having funds, this is not like he is using his fund in right way. Now, complete industry is shape up. We will talk about chemical industry, formulation industry, medical industry. Before everybody knows, yes, paracetamol tablet coming in 2 rupees, we are selling in 200 rupees. 1000% margin, like doing anything. Now the industry is shape up like anything. They are doing every activity, every business in a white. White means there is no cash transaction, nothing. They are paying tax, and like they are a gentleman of India. They are worried about society, about country also. So this is what our government is giving message. Our country is developing everywhere. The weather is like, you support us, we support you. So this is about nature. So I would like to invite you. They can talk with our complete team in 1-to-1. If not, you can come to office. But what we want to give you right direction. So with a proper vision, mission, I believe like we can achieve anything. I will take a local example. There is a brand called Tea Time. So like they open more than 3,800 stores across India, and the origin is Rajmundry. He come to Hyderabad in 2018-19, and he expanded like anything. So any franchisee, they are coming and they are opening 200, 300 franchises. So I'm inviting a youth, if they have a concept. Yes, boss, I have this kind of concept in my mind. Let's do BD, brand onboarding. We will develop the concept, strategy, legal, operations, SOP, everything we will guide how to do, what to do. If they want to do fundraise, we have VC, venture capitalists. In Hyderabad, lot of venture capitalists is there. Like first is Mumbai, second is Hyderabad. They are investing in youth concept. Whatever it is. Like long back, there is a chocolate called Rawal Gav. In your childhood, you used to eat. So Rawal Gav, even they are into loss in this chocolate industry, but they maintain same up to 30-40 years. Now Mukesh Ambani take over this brand. So now, like I will finish as soon as possible. Out of 10 products you use in a day, so before 10 years, 2 products was franchisee or branded. And rest 8 is like local. Okay, I will take anything. Now, if you are going anywhere, yes, you just check yourself, like how you are doing, how you are responding this e-commerce sites, how you are ordering food, cloth, and everything. So you will show out of 10, 8 is from franchisee, 8 is from branded. Nobody is going for local. Local means unbranded, means Lala company, means Jola Chap, means they don't have any concept, anything, just they are running their business because no competitor inside the industry. So friends, now it's time to do business in a proper compliance way, in a wide transaction, everything. Now only one industry is there, jewelry industry. This industry is not shape up yet, but if you go to Indriya, if you go to Tanish, if you go to a good brand, they will say, yes boss, if this is an article having 10 lakhs, do single shot billing 10 lakhs. We will not take cash. We will not say, yes sir, give me 4 PAN card and we will do this, that. Yeah. So in life, there is no shortcut. If a youth want to do hard work, definitely I would like to invite them in a business. If they have zero fund, then also fine. No worries. Government is there to support. Lot of people is there to give support. But if they have a vision, yes, we can go forward. We can create the world. We can create more jobs. And in India, coming 20 years is like anything. If you go any industry, opportunities is high.
and the success rate is high. So like through you, I want to give youth message, like you come to this franchisee show, this job fair, and let's interact one to one. Let's discuss what you are thinking and how you want to go profit, and we will do. Thank you so much. ఇచ్చినటువంటి డాక్టర్ అబ్రహాం గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు ధనలక్ష్మి. మోటివేషనల్ స్పీకర్గా, ఫ్యామిలీ కౌన్సిలర్గా ఎంతో మందికి యూత్కి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చాను. నేను గత 18 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నేను అది కూడా కాక మాది కన్సల్టెన్సీ ఉంది, అబ్రాడ్ కన్సల్టెన్సీ, మీట్ మీ అబ్రాడ్ ఓవర్సీస్ సర్వీసెస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను నేను. అది మా కన్సల్టెన్సీని. ఎస్ఆర్ నగర్లో ఒక ఆఫీస్ ఉంది, వైజాగ్లో బ్రాంచ్ ఉంది. ఇక్కడ అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటాం మనం ఎవరైనా, కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే యూత్ మేళా. అసలు యూత్ మేళా అంటే ఏంటో కూడా మనం అందరికీ పెద్దలు కాన్సెప్ట్లో వివరిస్తారు. కావాల్సింది ఏంటంటే యూత్కి ఇవాళ రేపట్లో మోటివేషనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మోటివేషనల్ ఉంటే ఏదైనా కానీ కూడా సాధించగలరు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చెప్పేది ఒక విధంగా ఉంటుంది, చేసేది మరోలా ఉంటుంది. అలా ఉంటే సక్సెస్ కావటం అనేది చాలా తక్కువ ఉంటుంది. తల్లిదండ్రులకి మోటివేషన్ కావాలి, ఇటు స్టూడెంట్స్ కూడా మోటివేషన్ కావాలి. అలా మోటివేట్ చేసినప్పుడే నిరుద్యోగం అనే సమస్య మన దగ్గర ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను. బహుశా మీరందరూ కూడా ఆ మాటకి ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మరి పెద్దలు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు. వారి యొక్క ఏవైతే ఏ రంగంలో ఉన్నారో దాని గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎన్ని పనులున్నా కానీ కూడా పనులన్నీ మనం పక్కన పెట్టి ఎప్పుడైతే ఇలాంటి మీటింగ్స్ కి మనం అటెండ్ అవుతూ ఉంటామో అప్పుడే మన సక్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అందరూ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు మనకి. వాళ్ళేంటో మనకు తెలుస్తుంది, మనం ఏంటో వాళ్ళకి తెలుస్తాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అబ్రహాం గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా అవసరం ఎవరికైనా పడింది అంటే మాత్రం కంపల్సరిగా మోటివేషనల్ నా ఛార్జీలతో నా కారుకి నేను పెట్రోల్ పోసుకొని లేదా డీజిల్ ఎంత దూరమైనా వస్తానండి. నేను యూత్ కి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రీ సర్వీస్ అండి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. అవసరమైతే ఉల్టా నేనే ఇచ్చేసి 18 సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తున్నాను నేను. ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి. పేరు విజయ, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ రియల్ విజన్ గ్రూప్ అండి. సో రియల్ ఎస్టేట్ గ్రూప్ అండి. యాక్చువల్గా మేము స్పెషల్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. అంటే లేడీస్ చాలా మంది కూడా ఇంట్లో కూర్చుంటూ వర్క్ చేసుకోలేక, అంటే ఇందాక రొనాక్ సార్ చెప్పినట్టు జాబ్ చేయడం వల్ల 20 lakhs 30 lakhs ఈవెన్ 1 year వరకు కూడా మనం బడ్జెట్ పెట్టి చదువుకుంటామండి. తీరా మనకు వచ్చే శాలరీ చూస్తే 20,000 30,000 ఆర్ 50 మేబీ 1 lakh అండి. సో ఈ శాలరీ మనకు సరిపోతుందా అంటే సరిపోదు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎస్పెషల్లీ ఉమెన్స్ ని మేము అంటే ఫోకస్ చేసి మేమే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రియల్ విజన్ కంపెనీ తరఫున, రియల్ విజన్ గ్రూప్ అండి, ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ. మీరు వరంగల్ హైవేలో నోటెడ్ కంపెనీ, సో బ్రాండెడ్ కంపెనీ దిస్ వన్. ఈ రియల్ విజన్ గ్రూప్ తరపు నుంచి కూడా మనం ఎన్నో అంటే ఫౌండేషన్స్ కి కానీ, లయన్స్ క్లబ్ వాళ్ళకి కానీ, బ్లడ్ క్యాంప్ వాళ్ళకి కానివ్వండి, రకరకాల సోషల్ సర్వీసెస్ అనేది కూడా కంపెనీ తరపు నుంచి మేము చేస్తున్నామండి. సో మీకు ఎవరికైనా అంటే ఇందులో మనము ఎవరికైనా కస్టమర్స్ కి ప్లాట్స్ ఇవ్వాలన్నా కూడా లీగల్లీ అప్రూవ్డ్ ప్లాట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కస్టమర్స్ అందరికీ కూడా సర్వీస్ అనేది చాలా మంచిగా ఉంటుంది మా కంపెనీ తరపు నుంచి. మా కంపెనీలో వచ్చేసి మీకు అందరికీ కూడా ఫ్రీ సర్వీస్ అంటే ట్రైనింగ్ అనేది మీకు మోటివేషన్ కానివ్వచ్చు, ట్రైనింగ్ కానివ్వచ్చు. ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీరు ఎక్కడైనా కూడా మనము జాబ్ కాకపోతే బిజినెస్ లో మనము అంటే ఒక రకమైనటువంటి మనము తీసుకొని రాగలుగుతామండి. బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వల్ల మనం గ్రోత్ అవుతామండి. సో ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఒక 4 hours 3 hours మన మీటింగ్ వినటం వల్ల యూ కెన్ ఎర్న్ సో మచ్ మనీ, యూ కెన్ ఎర్న్ నాలెడ్జ్ ఆల్సో అండి. సో నాలెడ్జ్ ఉండడం వల్ల మనం ఎక్కడైనా కూడా బ్రతకగలుగుతాము. సో ఆ నాలెడ్జ్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో మీకు ఎలా సంపాదించాలి, ఎలా మనము అంటే అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా ఉండాలి అన్నది మనకు కంపెనీ నేర్పిస్తుందండి. ఈ కంపెనీలో నేను 5 years నుంచి చేస్తున్నాను. అలాగే మిగతా సోషల్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తున్నామండి. సో అబ్రహాం సార్ ద్వారా మేము ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో సార్ని మనం మీట్ అవ్వడం జరిగిందండి. సో మీరందరూ కూడా ఒకసారి అంటే నా నంబర్ నేను మీకు ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంపార్టెన్స్, ఒకవేళ బిజినెస్ చేయాలన్న ఇంపార్టెన్స్ మీకు ఉంటే కనుక యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ అండి. ఉప్పల్లో మన ఆఫీసు రియల్ విజన్ గ్రూప్ అంటే ఎవరైనా చెప్తారండి, శిల్పారామం, మినీ శిల్పారామం దగ్గర. మీరు వచ్చి మమ్మల్ని కలిస్తే ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తాము అలాంగ్ విత్ ఫుడ్ అండి.
సో మీరు మీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే జాబ్స్ అనేది ఇంపార్టెంట్ కాదండి, బిజినెస్ అనేది ఇంపార్టెంట్. సో బిజినెస్ చేయడం వల్ల మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు ఉంటుంది. ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ గైస్ సపోర్ట్ యువర్ చిల్డ్రన్, సపోర్ట్ యువర్ యూత్ అండి. సో మా ఆఫీస్కి పంపించడం ద్వారా మేము అందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్గా మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఫోకస్ అనేది చేస్తున్నామండి. అదొకటి మీరు రిమెంబర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ త్రూ అబ్రహాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు ప్రవీణ్ అండి, weddingindustry.com కంపెనీ సీఈఓని. మా కంపెనీలో ఏంటంటే ఈవెంట్స్ సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. అంటే పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే ఫంక్షన్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ చేసుకునే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ ఉంటారు. సో యూత్కి చాలా మందికి ఉపాధి కల్పించడానికి కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. దీంట్లో ఏంటంటే మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం అందరికి 1 year వరకు. దీంట్లో ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నేర్చుకోవచ్చు. ఫోటోగ్రఫీ కానీ, క్యాటరింగ్ కానీ, డెకరేషన్ కానీ, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు వచ్చి నేర్చుకోవచ్చు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో. సో వాళ్ళు దీనికంటే బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు డిజిటల్గా చేయొచ్చు. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళు చదువుకుంటూనే ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. దానివల్ల అంటే వాళ్ళకి ఒక పోర్ట్ఫోలియో ప్రొఫైల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ జనరేషన్ అందరూ ఏంటంటే ఏఐ టెక్నాలజీ మీద ఉంది. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఏఐ టెక్నాలజీ, ఫ్యూచర్లో అందరికీ అదే అవుతుంది. సో దాని మీద మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్తాం. సో దాని ద్వారా వాళ్ళకి పోర్ట్ఫోలియో క్రియేట్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అలాగే మా దాంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. దాంట్లో ఏ డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు, డెకరేషన్ కానీ, ఫోటోగ్రఫీ, లేకపోతే క్యాటరింగ్, ఎలాంటి డిపార్ట్మెంట్స్ అంతా మేము ట్రైనింగ్ ఇస్తాం ఫ్రీగా. దాని ద్వారా వాళ్ళ ఒక ఎర్నింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, నా నంబర్ కూడా ఇస్తాను. ఎనీ యూత్ అని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 9912555525 weddingindustry.com. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్. నా పేరు వచ్చేసి వాస మసూదర్ అండి. నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. మా ఆఫీస్ కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఎంబీ చర్చ్ పక్కకే ఉంది. ఇక్కడికి వచ్చిన ఈ పరిచయమైనటువంటి అబ్రహాం గారు, CEO ఆఫ్ ద స్పెక్ జాబ్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కు చాలా ధన్యవాదములు. మా యొక్క ఆర్గనైజేషన్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి యూత్కు ఎంప్లాయ్మెంట్ మరియు ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్స్, తర్వాత ఆర్ఫన్ హోమ్స్కి, చిల్డ్రన్స్కి ఎట్లా హెల్ప్ చేయాలి అనేది ఒక ఇండియన్ వాలంటీర్స్ అనేది కరెక్ట్ ఒక 1 month క్రితం August 2వ తారీఖు రోజు ఓపెన్ చేశాము. సుమారు ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మా యొక్క ఈ NGOలో కూడా సుమారు 1000 members వరకు జాయిన్ అయ్యారు ఈ యొక్క 1 monthలోనే. ఇప్పుడు మనం 4 స్టేట్లలో ప్లాన్ చేస్తున్నాము. మీకు ఎవరైనా గ్రూప్లలో కూడా కావాలంటే నా నెంబర్కి మీరు పిన్ చేస్తే నేను యాడ్ చేస్తాను. తెలంగాణ గ్రూప్లో 500 మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ గ్రూప్లో 200 మంది ఉన్నారు, ఢిల్లీ గ్రూప్లో ఒక 100 మంది ఉన్నారు, అండ్ కర్ణాటక సంబంధించిన గ్రూప్లో 100 మంది ఉన్నారు. ఇదంతా కూడా కేవలం 1 month లోపలే నేను ఒక్కనే చేశాను. ఇది అంతా కూడా బయట వాళ్ళు ఎవరు కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్స్, గ్రూప్స్, ఎక్కువ మంది న్యాయవాదులు మరియు టీచర్స్, నా సర్కిల్లో ఉన్న వాళ్ళని మాత్రమే యాడ్ చేశాను. సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి కూడా మనం ఒక ఈ మంత్ ఎండింగ్లో లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ గండిపేటలో ఉంది కాలేజ్ ఇది. ఈ యొక్క ఆధ్వర్యంలో మనం ఒక స్టార్టప్ సెల్ తోటి స్టార్టప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఐఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, సుమారు 6 IITలు హైదరాబాద్లో, ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద IITలు కూడా మనతో అగ్రిమెంట్ చేసుకున్నాయి. సుమారు దగ్గర ఒక 1000 మంది మన యొక్క స్టూడెంట్స్ అనేది ఈ స్టార్టప్ సమ్మిట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎప్పుడో లేదు, ఈ మంత్ 29, 30, 31 గండిపేటలో ఉంది. నేను ఇన్విటేషన్ కూడా మీకు ప్రోగ్రాంలో మీకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ సార్ సెండ్ చేస్తాను. ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ యూత్కి సంబంధించినవి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి, మరియు ఏంటంటే ఇతర ఎక్కువ ట్రాన్స్పరెన్సీ, మనకు సిస్టంలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, మా ఏమేంటంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, మరియు తర్వాత అట్రాసిటీస్ ఆఫ్ ఉమెన్స్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా మేము ఏంటంటే స్టడీ చేస్తున్నాము. మనకి ఇండియాలో ఎవ్రీ ఇయర్ సుమారుగా ఎన్ని లక్షల కేసెస్ నమోదవుతున్నాయో మీకు అప్రాక్సిమేట్లీ తెలిసే ఉంటుంది మీడియాలో ఉన్న వాళ్ళందరికీ. సుమారు ఈ ఇయర్ 2024లో 4.5 లక్షలు, అంటే సుమారు 4.5 లక్షల కేసులు అగెన్స్ట్గా ఉమెన్స్ మీద ఏంటంటే రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైమ్స్ ఎలా మన ఇండియా ఎంత డెవలప్ అవుతుందో కూడా మన యొక్క ఉమెన్స్ పరంగా కూడా మాత్రం డెవలప్ కావట్లేదు. దీన్ని కూడా మేము సపరేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఒకటి రెడీ చేసాము. ఎందుకంటే ఈ యొక్క మనకి ఇచ్చిన షార్ట్ టర్మ్లో అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనం ఏంటంటే రివీల్ చేయడానికి కుదరదు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఇంకేమైనా మంచి ప్రోగ్రామ్స్ ఉంటే మళ్ళీ ఇంకా వేరే టాపిక్స్ ఉంటే నేను డిస్కస్ చేస్తాను మీతోటి. థ్యాంక్ యూ అబ్రహం గారు. సేమ్ ఆర్గనైజేషన్ నాకు సేమ్ మెంటాలిటీ తోటి, సేమ్ ఇలా ఇటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చే
ఇంతమంది ఒకటేసారి విత్ ఒక 10 minutes లో పరిచయం అయినందుకు స్టేజ్ మీద ఉన్న అందరికీ, మేడంకి మరియు అందరికీ ఆర్గనైజర్స్కి చాలా ధన్యవాదములు. మేము కూడా కలిసి మీతో పనిచేస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము అంతా ఒక వేదిక మీద కలిసి అబ్రహాం సార్ ఒక సిఇఓ అయినటువంటి స్పెక్ జాబ్స్ అనే ఒక సైట్ పైన యూత్ మేళా అనే ఒక ఉపాధి కల్పన కొరకు వ్యాపారాల సరళి ధోరణి, అంటే వ్యాపారం చేస్తే ఏమొస్తుంది, ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది అనే దానిపైన మరి ప్రజా సంబంధాల వ్యవహారం విషయంలో వారు చేస్తున్న కృషి, అన్ని రంగాలను ఒకే వేదిక మీద తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి ఉపయోగపడే విధంగా దేశ విదేశాలకు ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఉపాధి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారం, పెట్టుబడులు, మన దేశంలో ఉన్నటువంటి మెట్రో సిటీలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని గుర్తించినటువంటి ప్రపంచానికి మనం ఏందో తెలియజేయడానికి ఉపాధి లేదు, మన రాష్ట్రము ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం, ధనిక రాష్ట్రంలో ఉపాధి లేదు, నాకు తోడు లేదు, నాకు జ్ఞానం లేదు అని అనకుండా మేము అన్ని రంగాల్లో సర్వీస్ ఇస్తామని చెప్పి అన్ని రంగాలను ఒక వేదిక మీద ఏకం చేసి ఈ యొక్క స్పెక్ జాబ్స్ అని చెప్పేసి యూత్ మేళాను కండక్ట్ చేస్తున్నటువంటి అబ్రహాం గారికి మరియు అతిరథ మహారథులైనటువంటి ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పరిణామ్ ఫౌండేషన్ ద్వారా నేను వీరికి పరిచయం అయ్యాను. మా యొక్క యూత్ మరి ఇండియన్ వాలంటరీ అయినటువంటి మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా, పరిణామ్ ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న సేవలు కూడా వారికి ఎల్లవేళలా సహకరించి మేము వారికి తోడుగా ఉంటామని చెప్పేసి మా యొక్క 28 NGOsను ఏకంగా వారికి పరిచయం చేస్తూ, మరి మేము కూడా ఎన్నో సర్వీసులో ఉన్నాము, కానీ సమయం లేనందువల్ల ఇప్పటికే ప్రెస్ క్లబ్ వాళ్ళు 1 hour టైం ఇచ్చారు. మేము వారికి ఈ సమయాన్ని మేము ఎక్కువ వాడుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టాము. సరే, అన్ని విషయాలు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం పదే చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మేము కూడా జనానికి నివాసము, కూడు గుడ్డ, నీడ, విద్య, వైద్యం అన్ని అందించడానికే ఒక కార్యక్రమం ముందుకు పెట్టి రాష్ట్రీయ ప్రజాశక్తి పార్టీని మేము బ్యానర్ ఓపెన్ చేసి దాని ఒక నెల క్రితం ఓపెన్ చేసి మరి తొలి మీటింగ్ ఇవాళ చేయడం జరిగింది. దీని ద్వారానే స్పెక్ జాబ్స్ వాళ్ళు మనకు ఆహ్వానించారు. ఈ ఆహ్వాన్ని మన్నించి వారి యొక్క కార్యక్రమాలని, వారి యొక్క ఆలోచనల్ని మరి ముందుకు తీసుకెళ్దామని డిజిటలైజేషన్ రంగంలో వెళ్తున్నటువంటి మన దేశం, ప్రపంచాన్నే ధీటుగా పోటీ పడుతున్నటువంటి దేశం మనది. మన దేశంలో ప్రతి వ్యక్తి కడుపు నిండా తిండి, నిద్ర, ఉద్యోగం అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, మానవత్వ విలువలతోని స్కిల్స్ ఉన్నటువంటి వ్యవస్థను తయారు చేయాలి. ఉద్యోగం నేను చేస్తున్నా 15,000కి, సార్ చేస్తున్నాడు 25,000కి, మేడం చేస్తుంది 50,000కి, ఇంకోసారి చేస్తున్నాడు 1,00,000 రూపాయలు, గంటలో 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు మన సార్. అంటే న్యాయ వ్యవస్థ ఎట్లుంది, ఆయన తలుచుకుంటే కిందిది మీద చేస్తాడు, మీది కిందికి చేస్తాడు, 1,00,000 రూపాయలు అంటే ఇస్తాడు. ఇక చదువు లేదు మన దగ్గర, ఏం చేస్తాడు, సార్ని కాలు పట్టుకుంటాను, దండం పెట్టా, ఎట్లా చేసినాం బయటకి అంటాడు. అంటే ఇట్లా వ్యవస్థ తయారైంది. కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకోవడానికి మార్గదర్శకము, చదువు అయిన తర్వాత ఉద్యోగము, మరియు పేరెంట్స్ యొక్క పిల్లలకి అనుసంధానం ఎలా ఉండాలనేది ఒక ఆలోచనను కూడా మేడం, మీ పేరు ధనలక్ష్మి గారు ఫ్యాకల్టీ ట్రైనర్, మరి అలాగే మేడం రియల్ ఎస్టేట్లో కూడా ప్రతి వ్యక్తికి ఒక జ్ఞానోదయం, అంటే వ్యాపారం చేయాలని నాకుంది, మీకుంది, వాళ్ళకుంది, కానీ ఎవరిది వాళ్ళే స్కిల్ ఉంటుంది. ఇప్పుడు నేను నా మొదటి నుంచి నా వ్యక్తిగతంగా నా మంచి పేరు ఉంటే నాకు తొందరగా వ్యాపారం జరుగుతుంది. చెడ్డ పేరు ఉంటే ఒకడు అరే వీడు మంచోడు కదా, వాడు చెడ్డోడురా అని చెప్తే ఆ మంచి పని కూడా చెడ్డగా అయిపోతుంది. ఆ విధంగా అట్లా కాకుండా ప్రతి వ్యక్తి చదువుతో పాటు ఉద్యోగం అంటే 15,000, 20,000, 30,000 కాదు, లక్షలు సంపాదించే వాళ్ళు. అదే మనం ఫ్రాంచైజీ తీసుకొని ఒక వ్యవస్థను స్థాపిస్తే, ఇప్పుడు గవర్నమెంట్ మనకి స్టార్టప్ కంపెనీస్ ఇచ్చినాయి, చదువుతున్నారు ఒకటి, దొరుకుతున్న ఉద్యోగం ఒకటి, వీడు చదువుకు మ్యాచ్ కాకొచ్చింది ఉద్యోగం. ఇక్కడ ఏమవుతుంది, బీటెక్ పిల్లలు 2,500 స్టైఫండ్ 2 సంవత్సరాల వరకు చేస్తే వానికి 50,000 జీతం 2 సంవత్సరాల తర్వాత, అంటే ఓపిక పట్టి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ చేస్తే 50,000 జీతం వస్తున్నది. లేదంటే ఇప్పుడు కేవలం ఖర్చుల నామాత్రం స్టైఫండ్ లాగా 5,000, 10,000 ఇస్తాడు, ఒక 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటాడు, ఎక్కడ పోవద్దిగా. అందుకని చదువు వేరవుతుంది, ఉద్యోగం వేరవుతుంది.
అలా కాకుండా గైడెన్స్ ద్వారా చదువుకోవాలా, గైడెన్స్ ద్వారా జాబ్ తీసుకోవాలా. తల్లిదండ్రులకు పిల్లలకు అనుసంధానం, అంటే తండ్రి ఒకటి చెప్తే పిల్లగాడు ఒకటి, ఫోర్స్ ఎడ్యుకేషన్ జరగకూడదు. నా కొడుకు డాక్టర్ కావాలని నేను అనుకుంటా, వాడేమో డాక్టర్ చదవడు. ఇట్లా వ్యవస్థ తయారైపోయింది. సో ఈ విధంగా వీళ్ళందరినీ ఒక మార్పు చేర్పు చేయడానికి ఒక వ్యవస్థ ముందుకు వచ్చింది, spexjobs.in అని. ఈ ప్లాట్ఫామ్ మీద వస్తే మనం అనుకున్న రంగాలన్నీ మనకు అనుసంధానం అవుతాయి. అబ్రహం సార్ గారు కూడా ఇదే వ్యవస్థను బాగు చేసి అందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ముందుకొచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ జ్ఞానోదయం చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.